జీవితాల్లో భయంకరమైనటువంటి పాపానికి దారితీసింది. ఈ పాపాన్ని బట్టి దేవుడు ఆ పాపం విషయమై తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే సొదొమ గొమొర్రాల పాపపు మొర్ర దేవుని దగ్గరికి జరిగిందంట. ఏం జరిగింది? ఎవరు మొరపెట్టింది? మొరపెట్టింది మనుషులు కాదు, అసలు సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా మొరపెట్టింది. పట్టణాలే మొరపెట్టింది. ఊర్లకు ఊర్లు మొరపెడతా ఉన్నాయి. పాపం విస్తరించినప్పుడు ఊర్లకు ఊర్లే మొరపెడుతున్నాయి. ఏందయ్యా ఇది? ఎంతకాలం ఇంకేయాలని ఎంత పాపం జరుగుతుంటే నువ్వు తీర్పు తెచ్చుకుని ఉంటావని పట్టణాలు మొరపెట్టినట్ట. జరిగింది ఏంటంటే దేవుడు దిగి వచ్చి వాటిని అగ్నిగంధకంతో కాల్చబోయేటప్పుడు నీతి కలిగి ప్రతి దినము తన మనసును ఒప్పించుకుంటూ ఉన్నటువంటి లోతుకి ఈ బాధ్యత అప్పగించాడు. లోతు, నీవు వెళ్ళు, ఇదిగో ఈ రాత్రి ఈ పట్టణాన్ని నేను అగ్నిగంధకములతో కాల్చివేయబోతున్నా. కాబట్టి నీ మాట వినేటువంటి వారిని, నీకు నెలవైన వారిని, నీకు ఎవరెవరైతే నీ మాట విని అంగీకరించి వస్తారని అనుకుంటున్న వాళ్ళందరినీ తీసుకుని ఈ పట్టణం విడిచి బయటికి వెళ్ళండి అని చెప్తే, ఏం నీ లోతు నువ్వు చెప్పేది పిచ్చి మాటలు కాతే, రోజు నీలో నువ్వు మదన పడుతున్నావు అంటే సరే అనుకున్నావు, నీలో నీవు దిగులు పడుతున్నావు అంటే సరే అనుకున్నాం. కానీ ఏంది ఈ రాత్రి వేళ వచ్చి ఏదో తగలబడిపోతుందని, పట్టణం కాలిపోతుందని రమ్మని మమ్మల్ని బలవంత పెడతావేంటి? పోయి పండుకోవా, పిచ్చోళ్ళగా ఉన్నాను, ఏంటి నువ్వు చెప్పేది అని లెక్కలేనితనంగా మాట్లాడారు. కానీ ఎవరు కూడా లోతు మాటకు లోబడి బయటకు వచ్చిన వాళ్ళు ప్రియులారు గమనించండి. ఆ గడి వచ్చినప్పుడు దేవుడు తన ఉగ్రతను పంపి పట్టణములను కాల్చివేసినప్పుడు ఆ లోతు కుటుంబీకులు తప్ప మిగిలిన వాళ్ళందరూ, లోబడని వాళ్ళందరూ కూడా నాశనమైపోయారు. ఈ విధంగా మనం దేవుని వాక్యంలో చాలా సంగతులను చూడొచ్చు, చాలా సంగతులు ఉన్నాయి. అయితే ఈ రాత్రి సమయంలో ఎందుకు ఇక్కడ ఇది అంటే, వాళ్ళకు ఒక భారాన్ని పెట్టాడు దేవుడు. ఈ కూడికలు ఏర్పాటు చేసిన వారికి ఒక భారాన్ని పెట్టాడు. రేపు ఒక దినాన ఎవరు కూడా అయ్యా మాకు సువార్త చెప్పలేదు, సువార్త చెప్తే మేము వినేవాళ్ళం కదా, లోబడేవాళ్ళం కదా అని అంటారని అలా అనకుండా ఉండడం కోసం ఈ కూడిక. చనిపోయిన తర్వాత కొంతమంది పరలోకానికి వెళ్ళారంట, కొంతమంది నరకానికి వెళ్ళారంట. పరలోకంలో ఉన్నటువంటి వారిని నరకంలో ఉన్నటువంటి వారు చూసి ఆ పరలోకంలో ఉన్న వాళ్ళని తిడుతున్నారంట. వామ్మో ఓరే జకరియా, రోజు నాతో కలిసేవాడివి కదా, పొలం మోయేటప్పుడు కలిసేవాడివి కదా, బజార్లో నడిచేటప్పుడు కలిసేవాడివి కదా, మనం రచ్చబండ మీద కూర్చున్నప్పుడు కలిసేవాడివి కదా, అంతలా దేవుణ్ణి తెలుసుకున్నవాడి నాకెందుకు చెప్పలా? చెప్పుంటే నేను ఈనాడు ఈ నరకంలో యాతన పడేవాడిని కాదు కదా. తప్పు నాది కాదు, నీదే. ఈ తప్పు నాది కాదు. నాకు దేవుని గూర్చి, సత్యాన్ని గూర్చి, సరి అయిన మార్గమును గూర్చి చెప్పనటువంటి వాడేమో అక్కడ ఉంటావా, నేను ఇక్కడ ఉంటున్నా, ఏం దేవుడు అని ఇక్కడ కూడా అరుస్తున్నాడు అంట నరకంలో ఉండి. రేపు పొద్దున అలా అనకుండా ఉండాలి అంటే వీళ్ళకి ఒక ఆలోచన ఇచ్చే దేవుడు, మీరు వెళ్ళి సువార్తని ప్రకటించండి. ఏంటి సువార్త? సువార్త అంటే బాగా గమనించండి, బైబిల్లో యేసుని గూర్చిన వార్త సువార్త అని ఉంది. ఎందుకంటే మార్కు సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఉంటుంది, అది మొదటి 2 వచనాలు. అయితే మనం అర్థం చేసుకోవాలంటే, ఇతరులతో పంచుకోవాలంటే సువార్త అంటే ఏంటి? లోకంలో అందరూ పాపులే అని చెప్పుకున్నా ఇందాక. మీరు రోమా 3:23 చూసినప్పుడు ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అందరూ పొందలేకపోతూ ఉన్నప్పుడు కొందరు మరి సువార్తను ప్రకటించేటువంటి అర్హత ఎలా సంపాదించుకున్నారు, కొంతమందికి ఎలా వచ్చింది అని అంటే, దేవుని వాక్యంలో ఒక సత్యం ఉంది. ఏంటి అని అంటే, ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించారో,
యేసు ప్రభువును నమ్ముకున్నారో వారందరూ కూడా యేసు ప్రభువును బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎలా ఎలా అనంటే ఈ లోకంలో అందరూ పాపులై ఉన్నప్పుడు యేసు ప్రభు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చింది. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూసినప్పుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడినాడు. యేసు ప్రభు పాపులమైనటువంటి మనలందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపం అంటే ఏంటి అనే మళ్ళీ ప్రశ్న బయలుదేరింది. పాపం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా తిరస్కరించి ఆయనకి వ్యతిరేకంగా నడుచుకోవడమే పాపం. ప్రియులారా గమనించండి, దేవుళ్ళు చాలా మంది లేరు. హిందువులకు కూడా ఒక స్పష్టమైనటువంటి నమ్మకం ఉంది. ఏకో నారాయణ అని అంటారు. నారాయణుడు ఒక్కడే అని అంతే కదా. అంటే ఏంటి? దేవుడు ఒక్కడే అని. ముస్లింలకు ఒక నమ్మకం ఉంది, అల్లా ఒక్కడే దేవుడు అని అంటారు. అలానే క్రైస్తవానికి కూడా ఒకే నమ్మకం ఉంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు అను. కాబట్టి దేవుడు ఒక్కడే అని అన్ని మతాలు నమ్ముతున్నాయి. మరి అన్ని మతాలు నమ్మేటప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఎలా వచ్చారు, ఇన్ని దేవుళ్ళు ఎలా పుట్టుకొచ్చారు అని అంటే, గాలి మనుషుడికి ప్రాణవాయువుని ఇస్తూ ఉంది కాబట్టి గాలికి దైవత్వం ఆరోపించి గాలి దేవుడు అన్నారు. అగ్ని మానవుని యొక్క నిత్య అవసరాల్లో ఒకటిగా ఉంది కాబట్టి అగ్నికి దైవత్వాన్ని ఆపాదించి అగ్నిదేవుడు అన్నారు. అలానే భూమి నిత్యము మానవుడు నివసించడానికి యోగ్యమైనదిగా ఉండి మానవుని భరిస్తూ ఉంది కాబట్టి భూదేవి అని అన్నారు. ప్రియులారా గమనించండి, ఇలా సృష్టిలో ప్రతిదానికి దైవత్వాన్ని ఆపాదించారు. కాబట్టి ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది దేవుళ్ళు పుట్టుకొచ్చారు. కన్యవాడు కూడా దేవుడు. ఈ మధ్య టీవీ చూస్తూ ఉండగా ఒక బాబా గారు తుమ్ముకుమని ఉమ్మూస్తే ఆయన ఉమ్మూసడం కోసం జనం క్యూ కట్టి నిలబడ్డారు. ఏందనంటే ఎప్పుడు ఆయన ఉమ్మూస్తాడని క్యూలో నిలబడి ఆయన చుట్టే తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఉమ్మూస్తే ఎట్టాటు రోగమైన పోయిద్దంట. కాబట్టి ఆయన ఊయడం కోసం ఆయన్ని అట్లగిల్లి ఆయన కోపం రేపి ఆయన్ని గిల్లి ఆయన్ని రెచ్చగొడతా ఉన్నారు. ఆయన ఒక దేవుడు అయిపోయాడు. ఉమ్మిదేవుడు ఆయన పేరు. ఏం దేవుడు అంటే ఆయన పేరు ఉమ్మిదేవుడు. ఆయన అంతే దేవుడు పుట్టుకొచ్చాడు. ఆయన తన్నుల దేవుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన దంటే ఎంత రోగం అనేది కాలుతుంది అంటే చాలంట, రోగం తగ్గిపోయిందంట. అందుకని తన్నుల దేవుడు ఒక ఆయన పుట్టుకొచ్చాడు. తలుపులమ్మ దేవత, కిటికీలమ్మ దేవత, అన్ని దేవతలన్నీ. కొద్ది రోజులు అయితే కుర్చీ దేవత కూడా ఇది మనకి. ప్రతిదీ దేవత అయింది. అని కారణం ఏంటి? తప్పు వాళ్ళది కాదు, ఇంకొకరిది కాదు, నీది కాదు, నాది కాదు. కారణం ఏంటంటే మనుషునికి ఈ లోకంలో ఏది ఉపయోగపడుతుందో దాని అన్నిటికీ దైవత్వాన్ని ఆపాదించారు. అందుకనే మనకి రాయి దేవుడు, రప్ప దేవుడు, గుట్ట దేవుడు, చెట్టు దేవుడు, పుట్ట దేవుడు అన్నీ దేవుళ్ళు అయిపోయారు. మరి ఏకో నారాయణ అనేది ఎక్కడికి పోయింది? అల్లా ఒక్కడే దేవుడు అనేది ఎక్కడికి పోయింది? యెహోవా ఒక్కడే దేవుడు అనేది ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయిందానంటే కాలంలో కలిసిపోయింది. ఒక మనుషుడు మనకు హఠాత్తుగా వచ్చి సహాయం చేయగానే అబ్బా దేవుడు అల్లే వచ్చి సాయం చేసేవా అంటాం. అంతేకాదు, అందరికీ దైవత్వాన్ని ఆపాదించాం. ప్రియులారా గమనించండి, అయితే ఇంతమంది దేవుళ్ళు పాపమును తీసివేసిన వాళ్ళు లేరు. కారణం ఏంటి అనంటే పాపమును తీసివేయడానికి తగినటువంటి యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి దేవుళ్ళు లేరు మనకి. పాపం తీసివేయబడకపోతే బైబిల్లో కాదు శాస్త్రాల్లో కూడా ఏమైనా ఉందంటే రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలగదు అని ఉంది. పాపక్షమాపణ కలగాలంటే రక్త ప్రోక్షణ కావాలి. అందుకే మన వాళ్ళు ఏదైనా ఊరికి శని పట్టిందని, కీడు పట్టిందని, లేకపోతే ఏదైనా ఉపద్రవం వచ్చిందని, రోగాలు వస్తున్నాయని, లేకపోతే ఏదైనా ఉపద్రవం ఊరి మీద పడింది అనుకున్నప్పుడు అది వెంటనే కొలుపులు చేయండి అంటారు. ఒక దున్నను లేకపోతే ఒక గొర్రెను ఏదో ఒక దాన్ని నరికి దాన్ని పొలి కలిపారు, దాన్ని తీసుకెళ్లి పొలిమేరలో తల్లి వస్తుంది. ఎందుకని? రక్తం చిందించబడితే పాపములకు క్షమాపణ కలుగుతుందని. ఏదో జరిగినటువంటి కీడు, జరిగినట్టు తప్పు ఏదో పోయి
మేలు కలుగుతుందని. అది తాత్కాలికమైనటువంటిది. అయితే మానవులందరి పాపం పోవాలంటే ఏం చేయాలి అని అంటే, పాపము లేని మనుష్యుడు ఈ లోకంలో పాపి కొరకు తన రక్తమును చిందించాలి. అలా ఎవరైనా చేశారా? ఏ దేవుడైనా చేశారా? ఏ దేవతలైనా చేశారా? ఎవరు చేయలేదు. అలా చేసినటువంటి ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు. ఆయన నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ఈ లోకంలో శరీరధారిగా జన్మించి నీ నా పాపముల కొరకు శిలువలో తన రక్తం చిందించాడు. అందుకనే తిమోతి అనేటువంటి ఆయన రాస్తూ మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది అని అంటాడు. కాబట్టి యేసు మన అందరినీ రక్షించడానికి ఈ లోకంలో ఉన్న సమస్త జనులను కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా, తెల్లోడు నల్లోడు అని భేదం లేకుండా, ఆ దేశీయుడు ఈ దేశీయుడు అని భేదం లేకుండా అందరి కొరకు శిలువలో ఆయన ప్రాణమును బలిపెట్టి ఆయన కార్చినటువంటి ఆయన రక్తం ద్వారా నీ పాపం నా పాపం మన అందరి పాపాలు కడిగాడు. ఈ రాత్రి ఈ సువార్త నమ్మితే రక్షణ పొందుతాం. నమ్మకపోతే రేపు ఆ ఫలం నీవు అనుభవిస్తావు. అందుకే ఆ సత్యాన్ని చెప్పడానికి, ఆ సువార్త చెప్పడానికి ఈ కూడికి బలవంతమేమి లేదు. రాయా వచ్చి వినయా అని బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. చెవులు గలవాడు వినుగాక. ఒకసారి ఒక ఆమె అందంట, రాయా కొత్తగా వచ్చినటువంటి పాస్టర్ గారు పొద్దుగూకులు, ఏంటి నువ్వు ఒక్కదానివే వస్తున్నాయన్నమ్మా, మీ యజమాని లేడా, పిల్లలు లేరా, లేకపోతే మీ కుటుంబస్తులు లేరా అని అడుగుతున్నాడు మనిషిని. రాయా అని అన్నట్ట. ఆయనేం పెద్ద హేతు అని అంట, పెద్ద హేతువాది. దేవుడుంటే చూపించమను, ఎట్టుంటాడు చెప్పమను, ఎర్రటోడు నల్లటాడు, ఎన్ని అడుగులు ఎత్తుంటాడు, ఎంత ఎడల్పు ఉంటాడు, ఎట్టు అడుగుతాడు ప్రతిదానికి. అవన్నీ ఎందుకయా? ఆయనే పొద్దుగూకులు అడుగుతున్నాడు. ఆయన కోసం కాకపోయినా నా కోసం రాయా, నేను పొద్దుగూకులు అట్టాడు, నేను నమ్ముకున్నాను నీ భార్యని కదా, కాబట్టి నా కోసం రా అంటే వస్తే కానీ నేను విన్నాను అని అన్నట్ట. సరే వినకపోతే రాయా, నేను వెనక కూర్చుంటాను, చెవుల్లో దూది పెట్టుకొని కూర్చుంటాను, నీ ఇష్టం వచ్చినట్టు కూర్చో, అది చెవులే మూసుకొని కూర్చో అన్నాను. పొద్దుగూకులు ఈ ఈగ ఒకటి ముక్కు మీద వాళ్తుందంటే చేతులు ఎట్టు పెట్టుకొని కూర్చుంటే, ఆయన చెవులు రెండు మూసుకున్నాను 2 చేతులతో. ఈగ వాళ్తూ ఉంటే, ఏంద్రా ఈగ పొద్దుగూకులు ముక్కు మీద వాళ్తుందని దీన్ని ఈగ జావానంటే గట్టిగా చేతులు తీసి ఈగను చంపటానికి సిద్ధపడినప్పుడు వాక్యం చెప్పేటువంటి ఆయన మనుషులతో సంఘములతో దేవుడు చెప్పుచున్న మాటని చెవిగలవాడు వినుగాక. అదేందిరా, నేను చెవిగానే చెవులు గలవాడు వినుగాక, మరి చెవులు ఉండేగా, విందాం అసలు వీడు ఏం చెప్తాడు, విందాం అని చెప్పి యేసును గూర్చిన సువార్త విన్నాడంట. నీ నా పాపం కొరకు, మనందరి పాపం కొరకు యేసు శిలువలో చనిపోయాడు. ఆ మాటలు పట్టుకున్నాడు. ప్రియులు గమనించండి, ప్రకటించటమే మన పని. సువార్త ప్రకటన వెర్రితనం చేత దేవుడు మనుషులను రక్షించడానికి ఇష్టపడ్డాడు. ఈ ప్రకటించే పనిలో నీవు నేను మనందరం కూడా పాలిభాగరస్తులై ఉండాలని, అలా ఉంచటం కోసం కాలం సమీపమైంది కనుక మిమ్మల్ని మరొకసారి హెచ్చరిక చేయడానికి, అందరినీ మరొకసారి హెచ్చరిక చేయడానికి ఈ కూడిక. ఈ సత్యాన్ని ఎరిగి మీరు కూడా అందరి కొరకు, ప్రత్యేకించి కూడికలు ఏర్పాటు చేసిన యవనస్తులు అందరి కొరకు ప్రార్థన చేయాలి మనం చేస్తున్నాం. దేవుడి మాటలు మన వినికిల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్.